తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారం కొనాలనుకునే వారికి షాక్ తప్పడం లేదు. బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తూనే ఉంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని కూడా చెప్పొచ్చు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ ఉండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. మొత్తానికి బంగారం ధర పరుగులు పెడుతోందని కూడా చెప్పుకోక తప్పదు. పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. బంగారం ధర నాన్ స్టాప్ గా పెరిగి 1,10,000 మార్కును దాటిందని కూడా చెప్పుకోవచ్చు. అటు వెండి కూడా బంగారం పాటలోనే పయనిస్తూ ఉంది. ఈ రోజు 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర చూస్తే 1,10,520 రూపాయలకి చేరింది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే 1,1310 రూపాయలకి చేరింది. అటు ఢిల్లీలో కూడా 24 క్యారెట్స్ పసిడి రేటు చూస్తే 10 గ్రాములకు 1,10,670కి చేరుకోగా 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములకు 1,1460 రూపాయలకి చేరుకుంది. ఇక హైదరాబాద్ విజయవాడలో చూస్తే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,10,520 రూపాయలకి చేరుకోగా 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,1310 రూపాయలకి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి 100 రూపాయల మేర తగ్గాయని చెప్పుకోవచ్చు. ట్రంప్ సుంకాల సీజన్ మొదలైనప్పటి నుంచి బంగారం టాప్ గేర్లో పరుగులు పెడుతోందని కూడా చెప్పుకోవచ్చు. గత 2 నెలల్లో పసిడి స్పీడ్కు పగ్గాలైతే పట్టడం లేదు. రోజు రోజుకి ధర పెరుగుతుందే గానీ డౌన్ ట్రెండ్ మాత్రం కనిపించడం లేదని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా బులియన్ మార్కెట్ నిపుణులైతే చెప్తున్నారు. అసలు బంగారం ధర ఇంతలా రోజు రోజుకి పెరిగేందుకు కారణాలేంటో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన ఎం కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మనతో పాటు జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి రోజు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్రోలో చెప్పినట్టు డైలీ కూడా గోల్డ్ రేట్ పెరిగిపోతూనే ఉంది. ఏంటి ఇది అడ్డుకట్ట పడదంటారా? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకి బంగారం ధరలకి సంబంధం లేదు. అయితే ఇవి కూడా బంగారం ధరల పెరుగుదలను కొంతమేరకు ప్రోత్సహిస్తున్నాయనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ అధికారం రాకముందు నుంచే ఈ ధరలు అనేటువంటివి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్నాయి. మన గడిచినటువంటి 25 సంవత్సరాల చరిత్రను చూస్తే 2000 సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం అంటే 28.34 గ్రాముల బంగారం $350-360 ఉంటే ఇవాళ అది $3,700 వరకు టచ్ కావటం మనం చూసాం. అంటే మొత్తంగా చూసినప్పుడు గడిచినటువంటి 25 ఏళ్లలో మధ్యలో ఒకసారి గరిష్టంగా పెరిగి కొంత తగ్గినప్పటికీ మొత్తం మీద పెరుగుదల భారీగా ఉంది. దీనికి చెప్తున్నటువంటి కారణాలు 7-8 కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక అనిశ్చితి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. మనం కోవిడ్ తరువాత మనం బంగారం ధరలను కనుక చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయినటువంటి ధోరణి మనకి కనిపిస్తుంది. కొంతమంది గోల్డ్‌మెన్ సాచెస్ లాంటి రేటింగ్ సంస్థలు లేదా ఇతర ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి దాని ప్రకారం లేదా గతంలో చెప్పినటువంటి దాని ప్రకారం మే నెలలో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఔన్స్ ధర 3,700 దాకా పెరుగుతుంది ఈ ఏడాది ఆఖరికి అని చెప్పారు. అటువంటిది ఇప్పుడే దాదాపు 3,670-680 వరకు టచ్ అయింది. అందువల్ల ఇదే ధోరణి కనుక కొనసాగేట్లయితే ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక అంచనా ఏమిటంటే అమెరికా లేదా ఇతర ఐరోపా ధనిక దేశాల్లో గనక ఆర్థిక పరమైనటువంటి మాంద్యం గనక సంభవిస్తే అనేటువంటి దాన్ని చెప్తూ ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఎలాంటి మార్పు గనక లేకపోయేట్లయితే తక్షణమే అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అప్పుడు దాదాపు $3,900 వరకు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి 1,10,000 24 క్యారెట్స్ బంగారం దాదాపు 1,35,000కు
కొద్ది నెలల్లోనే పెరిగినా కూడా ఆశ్చర్యం లేదనేది చెప్తున్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంచనా. అయితే అది జరుగుతుందా? మాంద్యం వస్తుందా? రాదా? వీటన్ని ఇఫ్ అండ్ బట్స్ మీద అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ట్రెండ్ చూసినప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితి గాని, అమెరికా డాలర్ పరిస్థితి గాని, లేదా మన రూపాయి విలువ పరిస్థితి గాని మెరుగుపడేటువంటి సూచనలేమి లేవు గనుక పెరగటం తప్ప బంగారం ధర తగ్గటం అనేది ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎస్ అంటే కోటేశ్వరరావు గారు మీరు చెప్పినట్టు 1,30,000 అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు పెద్దగా గ్యాప్ కూడా లేదని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 1,10,000 1,10,000 నడుస్తుంది గోల్డ్ ఆల్రెడీ. Yes. Yes. అంటే అందుకని ఇంకొక 20-25 వేల వరకు అమెరికాలో మాంద్యం గనక వస్తే ప్రారంభం అయితే తక్షణమే 25,000 పెరగటం అంటే అది చిన్న విషయం కాదు. అందుకని అది ఆ రోజులు కూడా కనిపిస్తున్నాయనేది మనకి ధోరణి తెలుస్తా ఉంది. అంటే ఖచ్చితంగా. ఎస్ అంటే కోటేశ్వరరావు గారు అంటే పెరగడం తప్పితే తగ్గడం ఏం ఉండదంటారా ఈ మధ్య కాలంలో? అంటే చాలా సామాన్యులందరూ కూడా కొంచెం పెరుగుతుంది అంటే మొన్న కేంద్రం కూడా జిఎస్టీకి సంబంధించి కూడా కొన్ని వస్తువులకి తగ్గించడం జరిగింది. ఇందులో గోల్డ్కి సంబంధించి ఉంటుంది అని కూడా సామాన్యులందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపించింది. గోల్డ్ మీద అసలు నిర్మలమ్మ అసలు మాట్లాడని పరిస్థితి మనం చూసాం. గోల్డ్ మీద ఉన్నటువంటి జిఎస్టీనే కొనసాగిస్తున్నారు. పెంచలేదు, తగ్గించలేదు ఒకటి. రెండోది మన రూపాయి విలువ పడిపోతా ఉంది. మన రూపాయి విలువ పడిపోయే కొంది మనం బంగారం ధర పెరుగుతుంది. మన విదేశాల నుంచి కొనుగోలు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ మన రూపాయి విలువ అనేటువంటిది మన బంగారం మీద కూడా ప్రధానంగా పనిచేస్తా ఉంది. అందుకని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చూస్తే కరోనాకు ముందు నుంచి చూస్తే మనము పెరగటం తప్ప తగ్గినటువంటి ఒక్క ఏడాది కూడా తగ్గినటువంటి దాఖలాలు కూడా లేవు. అందువల్ల ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ ధోరణే కంటిన్యూ అవుతుంది. ఇక అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ప్రపంచంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేనటువంటి దుస్థితి గనక వస్తే అప్పుడు అన్ని రేట్లతో పాటు బంగారం ధరలు కూడా పతనం అవుతాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి ధోరణి అయితే కనపట్లేదు. అందుకని పెరగటం అయితే అనివార్యం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. ఈ ఒక 6 మంత్స్ వరకు మనం చూసుకుంటే అయితే తగ్గే సూచనలయితే లేవు గానీ, మీరు చెప్పిన రేట్ అయితే ఖచ్చితంగా తాకుతుందంటారా? చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్‌మ్యాన్ సాచిస్ ఈ ఏడాది ఆఖరికి అంటే డిసెంబర్ నాటికి ఇప్పుడున్నటువంటి రేటుకి పెరుగుతుందని చెప్పింది. కానీ మరి 3 నెలలు, 4 నెలల ముందే ఆ రేటు మనం చూస్తున్నాం గదా! అందుకని ఈ ధోరణి గనుక కొనసాగేట్లయితే ఈ ట్రంప్ ఈ అనుసరిస్తున్నటువంటి పిచ్చి విధానాలు లేకపోతే ప్రపంచ దేశాల మీద కత్తి జూళిపించటాలు ఇట్లాంటివి గనుక సాగేట్లయితే అదే విధంగా నిన్న ఉక్రెయిన్ పక్కనే ఉన్నటువంటి పోలాండ్ మీద ఒక దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి రష్యన్లే చేశారు. మేము రష్యా మీద తిరుగుబాటు చేస్తాం. మేము ప్రతి దాడులు చేస్తామని చెప్పేసి నాటో దేశాలు చెప్తున్నాయి. ఒకవేళ అటువంటి పరిణామమే గనక తలెత్తేట్లయితే ఉక్రెయిన్ సంక్షోభం యొక్క తీరు మారిపోతుంది. ఉక్రెయిన్ సంక్షోభం తీరు గనక మారిపోయేట్లయితే మనం అనుకుంటున్నటువంటి రెసిషన్ మాంద్యంతో నిమిత్తం లేకుండానే బంగారం ధరలు ఆహ్, విపరీతంగా మన తారాజువ్వల్లాగా లేచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రతి దేశం కూడా తన కరెన్సీ విలువ పతనం అవుతున్న దశలో భారత్‌తో సహా అనేక దేశాలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఆ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ రేట్ అనేటువంటిది పెరుగుతా ఉంది. అందుకని రాబోయే రోజుల్లో ఇంకా కరెన్సీలలో రేట్లలో అనిశ్చితి ఏర్పడేట్లయితే బంగారం కొనుగోలు ధోరణి ఇంకా పెరుగుతుంది. అన్ని దేశాలు చేస్తాయి. అన్ని దేశాలు చేసినప్పుడు మనం ఊహించినటువంటి స్థాయికి చేరినా కూడా ఆశ్చర్యం. ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది మంచి టైం అంటారా? లేకపోతే ఏంటి కోటేశ్వరరావు గారు? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోకూడదు. కానీ ఈ షేర్ మార్కెట్ దాంతో గనక పోల్చేట్లయితే బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా లాభదాయకమే అనేది మాత్రం నా విశ్వాసం. గడిచినటువంటి గడిచినటువంటి కొద్ది నెలలుగా మనం ఆ విధమైనటువంటి ధోరణి
ఓకే. బంగారం మీద పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు సామాన్యులు కొనుక్కుంటే బెటర్ అని అంటారా? అంటే మీరు ఇంకా పెరిగే ఛాన్సెసే ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో తగ్గవు అని చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు కొనేవాళ్ళకి మంచి టైం అని అంటారా? కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు. ఎట్లాగూ ఇప్పుడు భారతదేశంలో వివాహాలు లేకపోతే ఇతరతర సందర్భాల్లో పిల్లలకి బంగారం పెట్టడం ఇవన్నీ గూడా ఒక ట్రెడిషనల్‌గా ఉన్నాయి మనకి. ఇప్పుడు దీపావళి సందర్భంగా లేకపోతే అంటే పంటలొచ్చేటువంటి సందర్భం. దీపావళి అంటే పంటలు దీపావళి, సంక్రాంతి ఇట్లాంటి పంటలొచ్చేటువంటి సందర్భంలో సహజంగానే డబ్బులు ఎవరికన్నా వడ్డీకిస్తే డబ్బులిచ్చి తగాదా కొని తెచ్చుకోవడంలాగా ఉన్నది ఇవాళ. గ్రామీణ ప్రాంతాల్లో గాని, పట్టణాల్లో గాని. అందుకని ఎందుకు మనం సేఫ్‌గా బంగారం కొనుక్కుంటే, అది ఎప్పుడైనా దాని వాల్యూ కొనుగోలు చేసిన దానికంటే ఇటీవల కాలంలో తగ్గలేదు గనక, అదొక సేఫ్ వస్తువుగా మనకి కనిపిస్తా ఉంది. అందుకని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్ అంటారు. యెస్. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. థాంక్ యూ. బంగారం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అందరూ కూడా చాలా త్వరగా గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం 50,000 నుంచి ఉన్నప్పుడు కూడా చూసాం. రేపు తగ్గుతుందేమో, ఎల్లుండి తగ్గుతుందేమో చూద్దాం కొనుక్కుందామని. బట్ ఇంకా పెరిగే ఛాన్సెసే ఉన్నాయని కూడా అనలిస్టులు చెప్తున్న నేపథ్యంలో పెట్టుబడులకు కూడా ఇది మంచి టైం అని కూడా చెప్తున్నారు. కాబట్టి గోల్డ్ ఇప్పుడే కొనుక్కోవడం బెటర్. వచ్చే 6 మంత్స్‌లో కూడా 1,35,000 దాటే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు.